సక్సెస్ హ్యాస్ డిఫరెంట్ డెఫినిషన్స్ యాజ్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్. మనం జీవితంలో ఎదుగుతున్నప్పుడు కాలక్రమేణా సక్సెస్ యొక్క నిర్వచనం మారిపోతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, 1 సంవత్సరం వయసున్న బేబీ, ఇట్ కుడ్ బి బేబీ బాయ్ ఆర్ ఇట్ కుడ్ బి బేబీ గర్ల్, వాడికి సక్సెస్ అంటే ఏంటంటే ఎవ్వరి ఆధారం లేకుండా వానంతకు వాడు నడవటమే వానికి సక్సెస్. హీ ఫీల్స్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. 4 సంవత్సరాలు వచ్చేసరికి సక్సెస్ డెఫినేషన్ మారిపోతుంది. నిద్రలో పక్క తడుపుకోకుండా ఉంటే వానికి అది సక్సెస్. అంటే మూత్రం వస్తే అమ్మ పాట పాడాలనుంది, టాయిలెట్ కు వెళ్ళాలి అని చెప్పగలగడము వానికి సక్సెస్. అట్ ద ఏజ్ ఆఫ్ 8 సంవత్సరాల వయసులో దారి తప్పకుండా ఇంటికి రావడం సక్సెస్. 12 సంవత్సరాల వయసులో చుట్టూ 4 స్నేహితులు ఉంటే సక్సెస్. 18 సంవత్సరాల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోగలిగితే లేదా ఓటు హక్కు రాగలిగితే అప్పుడు వాడికి అది సక్సెస్. హౌ డిడ్ యూ ఫీల్? మీరు ఫస్ట్ టైం ఓటేసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? వి ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. 23వ సంవత్సరం వచ్చేసరికి ఒక యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ తెచ్చుకోవడం అన్నది వానికి సక్సెస్. 25 ఏళ్లు వచ్చేసరికి ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో స్థిరపడ్డము అన్నది వానికి సక్సెస్. 30 ఏళ్లు వచ్చేసరికి ఒక ఇంటివాడు అవ్వడం అన్నది వానికి సక్సెస్. 35 ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు పెరుగుతాయి, పిల్లలు వస్తారు, ఆదాయం కూడా పెరిగితే బాగుంటుంది అని కష్టపడి సంపాదించి బ్యాంకులో దండిగా డబ్బులు వేసుకుంటే వానికి అది సక్సెస్. 45 ఏళ్లు వచ్చేసరికి తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకుంటా అదే జీల్తో అదే ఎనర్జీతో పని చేయగలగడం అన్నది వానికి సక్సెస్. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన పిల్లలు ఒక మంచి ఉన్నతంగా చదువుకుంటూ జీవితంలో స్థిరపడుతున్న ఆలోచన అన్నది ఉన్నప్పుడు, అలా స్థిరపడినప్పుడు ఆయనకు ఒక సక్సెస్. 55 ఏళ్లు వచ్చేసరికి అదే ఎనర్జీతో అదే ఎంతూజియాజంతో తన ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం అన్నది సక్సెస్. 60 ఏళ్లు వచ్చేసరికి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోగలగడం అన్నది సక్సెస్. 65 వచ్చేసరికి ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకడము అన్నది వానికి సక్సెస్. 70 ఏళ్లు వచ్చేసరికి ఎవ్వరి మీద ఆధారపడకుండా తనంతకు తాను ఒకరికి బర్డన్ అవ్వకుండా బతకడం అన్నది సక్సెస్. 75 సంవత్సరాలు వచ్చేసరికి చుట్టూ 4 స్నేహితులు ఉండడం అన్నది సక్సెస్. 80 సంవత్సరాలు వచ్చేసరికి దారి తప్పకుండా ఇంటికి రావడం అన్నది సక్సెస్. 85 సంవత్సరాలు వచ్చేసరికి పక్క తడుపుకోకుండా ఉండడం సక్సెస్. 90 ఏళ్ళు వచ్చేసరికి ఎవరి ఆధారము లేకుండా తనంతకు తాను నడవడం సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, మొదటి 3 చివరి 3 గమనించండి. మొదటి 3 1వ సంవత్సరం 90 సంవత్సరాల్లో జరిగింది, 4వ సంవత్సరం 85 సంవత్సరంలో, 8వ సంవత్సరం 80 సంవత్సరంలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ సైకిల్. లైఫ్ ఈజ్ ఎ సైకిల్. డు నాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ యువర్ లైఫ్. లివ్ ఇట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.